మార్నింగ్ గైస్. సో వాకింగ్ అయితే అయిపోయిందండి. 20 minutes వాక్ చేశాను. సో పైకి వచ్చేసాను అనమాట. ఎగ్జాక్ట్ 6 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా వాటర్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈటింగ్ విండో అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ డే 4లోకి వచ్చేసాం. 4 days 3 days కంప్లీట్ అయిపోయింది. 4th డేలోకి వచ్చాం కాబట్టి మనకి ఉన్న రూల్స్లో 5 రూల్స్లో ఏది మనకి కరెక్ట్గా పాటిస్తున్నాం అంటే అనుకున్నా అనుకోకపోయినా మనకి అది డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది అన్నది మనకు అర్థమైపోతుంది 3 daysలో. ఏది కొంచెం కష్టం అవుతుంది అన్నది కూడా అర్థమైపోతుంది. సో మీకు ఈ 5 రూల్స్లో అంటే 3 liters వాటర్, 7 hours ఆఫ్ స్లీప్, టైంకి తినడం, 12 hours ఆఫ్ ఫాస్టింగ్ అండ్ వాకింగ్, వీటిల్లో మీరు ఏది ఈజీగా చేయగలుగుతున్నారు, ఏది కొంచెం టఫ్ అవుతుంది అన్నది నాతో చెప్పండి. నాకైతే అన్నీ ఈజీనే ఉన్నాయండి, ఒకటి తప్ప. ఏదో మీరు వాకింగ్ అనుకుండొచ్చు, వాకింగ్ కాదు, స్లీపింగ్. డైలీ 7 hours ఆఫ్ స్లీప్ ఇవ్వడం ఎంత కష్టమా అని నాకు ఫస్ట్ టైం ఈ 3 రోజుల నుంచి అర్థమవుతుంది. నేను లిటరలీ స్ట్రగుల్ అవుతున్నానండి. స్ట్రగుల్ అంటే నైట్ టైం కరెక్ట్గా నిద్ర రాదు. 9:30, 10 మధ్యలో నేను నిద్రపోవాలంటే రాదు. సారా గాడికి కూడా హాఫ్ డేస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అంత పొద్దున్నే లేవాల్సిన అవసరం ఏముంది అన్న ఫీలింగ్లో ఉంటుంది అనమాట. సో ఎందుకంటే బాక్స్ ఉంటే కనుక, లంచ్ బాక్స్ ఉంటే సారాకి ఎగ్జాక్ట్ 5కి లేస్తే తప్ప అవ్వదండి. బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనిపిస్తుంది. ఎక్కువసేపు పడుకుంటే వాకింగ్ కుదరదు. మళ్ళీనేమో నైట్ త్వరగా పడుకోకపోతే 7 hours ఫినిష్ అవ్వదు. సో చాలా మిక్స్డ్ ఉంటుంది అనమాట. సో 7 hoursని 3 days నుంచి చాలా కష్టంగా కంప్లీట్ చేసేస్తున్నాను. చాలా కష్టంగా అవ్వట్లేదు. బట్ అట్లీస్ట్ 6.5, 7కి మధ్యలో వచ్చేటట్టయినా నేను చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడే ఇలా ఉంటే అంటే ఈ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఇప్పుడు ఒక 5 days 10 daysలో సారాకి ఫుల్ హాలిడేస్ ఇచ్చేస్తారండి. 5 daysలో అనుకుంటా మోస్ట్లీ. ఆ తర్వాత నుంచి కొంచెం దాన్ని నెక్స్ట్ మన స్లీప్ని కొంచెం మంచిగా చేయొచ్చు, 7 hoursని ఫిల్ చేయొచ్చు. కానీ వన్స్ మన స్కూల్ రీఓపెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 7 hours కూడా దొరకడం చాలా కష్టం. సో ఎర్లీగా పడుకోవడం అలవాటు అయితేనే 7 hours అన్నది దొరుకుతుంది అనమాట. ఎందుకంటే లేవడం ఇంచుమించు 5 to 6 మధ్యలోనే ఉంటుంది. స్కూల్ ఉన్నా లేకపోయినా 5 to 6 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఎర్లీ బెడ్ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఈ సమ్మర్లో అయితే సారాగడితో కుదరదు ఎర్లీ బెడ్ అలవాటు చేసుకోవడం. కానీ ఈ 7 hoursని ఎలాగోలా ఫినిష్ చేసి వన్స్ రీఓపెన్ అయ్యాక మాత్రం ఎర్లీ బెడ్ అనేది బాగా అలవాటు చేసుకోవాలన్నమాట. సో మీరు ఏ రూల్కి కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తుంది, లేకపోతే అన్ని ఈజీగా ఉన్నాయని చెప్పండి. బట్ స్లీప్ 7 to 8 hours అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా మంచిగా ఆ టైంలోనే జరుగుతుంది. సో మోస్ట్లీ 7 hours, అట్లీస్ట్ 7 hours ఇవ్వడానికి చూడండి. ఇంకా 8 hours కల్లోనే అనుకుంటా. అంటే ఇంకెక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడో లేకపోతే అలా కుదరదు తప్ప ఇక్కడ హైదరాబాద్లో అన్నది 8 hours అనేది కుదరదు. 7 hours ఇవ్వడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో అదండి నా డే అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా మొత్తం అంతా హడావిడిగా అయిపోతుంది అనమాట. సో ఈరోజు మార్నింగే మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఒక్కసారి మాట్లాడకపోతే వన్స్ నా పని స్టార్ట్ అయిందంటే అసలు కెమెరా ముందు రావడానికి కూడా అవ్వట్లేదు, అంత పని ఉంటుంది అనమాట. సో అందుకే ఈరోజు మంచిగా మాట్లాడేసాను మేమైతే. ఇప్పుడు ఈరోజు నా ఈటింగ్ విండోలో ఏమేమి తిన్నాను, ఇంకా స్టెప్స్ ఇంకా యాడ్ చేశానా లేదా, ఎన్ని చేశాను, రూల్స్ అన్నీ నైట్లో పాటించానా లేదా అనేది చూసేయండి. సో నా వెయిట్ వచ్చేసి 86.1 ఉందండి ఈరోజు. 1 రోజు 2 రోజులు 3 రోజులు తెలియదు, కానీ 86 నెంబర్ని అయితే త్వరలో వదిలేయబోతున్నాను అన్నదైతే నాకు అర్థమైపోయింది అనమాట. ఎంత కాదనుకున్న నెంబర్ మీద ఒక ఆశ అన్నది అలా ఉంటూనే ఉంటుంది. సో హ్యాపీ అనిపించింది. అంటే 4 days నుంచి వెయిట్ అనేది మూవ్ అవుతుంది. కొంచెమైనా పర్వాలేదు, మూవ్ అవుతున్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా. సో 6:30కి నా ఈటింగ్ విండో అయితే స్టార్ట్ చేశానండి. సో మీరు ఒకే మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నారా, లేకపోతే డిఫరెంట్ మార్నింగ్ డ్రింక్స్ తీసుకుంటున్నారా? నేనైతే ఇంకా జీవితాంతం మార్నింగ్ డ్రింక్ అంటే సబ్జా ఇదే అనుకుంటా. మార్చాలని అనిపించినా ఒక్కొక్కసారి సబ్జా తీసేసి ఓన్లీ లెమన్ హనీ వాటర్ తాగుతాను. ఎందుకంటే అదే కొంచెం బాగా అనిపిస్తుంది అండి, మిగిలిన ఏమి అనిపించవు. సో 9కి నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో గోధుమ రవ్వ ఉప్మా, ఆ తర్వాత బనానా తీసుకున్నాను, గోధుమ రవ్వ ఉప్మా, తర్వాత కాఫీ అనమాట. సో లంచ్ వచ్చేసి 1:30కి చేశానండి. పాలు పోసిన
ములక్కాయ కర్రీ, తర్వాత పెరుగు అనమాట. సో ఈరోజు కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువైంది. ఎందుకంటే కర్రీ చాలా ఫేవరెట్ నాకు. సో అందుకని. సో ఈవినింగ్ వచ్చేసి సారాగడి స్నాక్స్ ఇది యాక్చువల్‌గా నా కోసం చేసుకోలేదండి. ఉగ్గాని చేశాను. సో ఇంకా నాకు మళ్ళీ వేరేది ఏం ప్రిపేర్ చేసుకుంటామని చెప్పేసి, ఎలాగో రైస్ కొంచెం ఎక్కువైతే తిన్నాను కాబట్టి ఆఫ్టర్‌నూన్. సో ఉగ్గానితో నా డిన్నర్‌ని అయితే ఫినిష్ చేసేసాననమాట. సో ఇదండి. ఆ తర్వాత కొద్దిగా లెమన్ వాటర్ కూడా తాగాను. కొంచెం స్పైసీ ఉంది. అందుకని చెప్పేసి కొంచెం లెమన్ షర్బత్ యాక్చువల్‌గా. అంటే జనరల్‌గా అయితే మనం లెమన్ షర్బత్‌ని షుగర్‌తో చేస్తాం కదండీ. ఫుల్ కూల్ వాటర్, షుగర్ వేసుకొని చేసుకుంటాం. బట్ నేను హనీ వేస్టే చేసుకున్నాననమాట. ఎందుకో బాగా తాగాలనిపించింది. ఇంక సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఏదో ఒకటి హ్మ్. డ్రింక్స్ తాగాలనిపిస్తది కదా! సో అదండి. నా డే 4 అయితే అలా ప్రశాంతంగా అయిపోయింది. వాకింగ్ స్టెప్స్ కొంచెం తగ్గాయి ఈరోజు.